తెలంగాణ డీసెట్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చాలా స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్ మనకు 13th to 17th నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో మనకు వెబ్సైట్లో అది ప్రాపర్గా అప్డేట్ చేయలేరు, కానీ ప్రెస్ నోట్లో మనకు ప్రాపర్గా ఇచ్చారు. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అది మీరు చూడొచ్చు. లేదు అంటే మనకు సీట్ అలాట్మెంట్ మీకు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది, అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అడ్మిషన్ లెటర్ కావచ్చు, అదన్నా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా స్టూడెంట్స్ మీకు సీట్ వచ్చిన వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటలేరు. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫేజ్ 1 to phase 2 చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 2లోనే ఫ్రెష్గా కాలేజ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరు అమౌంట్ ఎంత చూపిస్తో అంత అమౌంట్ పే చేసేసేయండి, ఆ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ 13th to 17th ఉంటుంది. సో దాని కిందనే ఇంకొక మెయిన్ పాయింట్ ఏముంటుందంటే మనకు ఎవరైతే 13th to 17th సీట్ వచ్చి మీరు కాలేజ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కావచ్చు, ఫీ పేమెంట్ చేయని వాళ్ళు సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏవైతే రిమైనింగ్ సీట్స్ అంటే ఖాళీగా ఉన్న సీట్స్ కావచ్చు, ఇలా ఎవరైతే కాలేజ్ రిపోర్ట్ వెళ్ళని సీట్స్ అన్నీ మనకు కన్వర్జన్ బేస్డ్ మీద 18th రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. 18th రోజు ఎవరికైతే కొత్త సీట్లు వస్తాయో, అంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కాదు, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు 18th రోజు సీట్స్ వస్తాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు 18th to 21 లోపు మీరు కూడా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు సీట్ ఉంటుంది, లేదంటే మీకు కూడా అవుతుంది. సో ఈ విధంగా ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు 13th to 17th వెళ్ళాలి. అండ్ ఎవరైతే 18th రోజు వచ్చిన వాళ్ళు 18th to 21. సో ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ డిస్ప్లే కూడా చేశాను కాబట్టి మీరు 13th to 17th వెళ్ళండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్స్. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అండి, కౌన్సిలింగ్ స్లిప్. సో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళారు కదా, సో ఎక్కడైతే మీరు డైట్ కాలేజ్కి వెళ్ళారో వాళ్ళు చెక్ చేసిన స్లిప్ ఉంటుంది కదా, సో అది మీరు తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీ కాలేజ్కి. సెకండ్ పాయింట్ వచ్చేసి 10th మెమో, ఒరిజినల్ మెమో తీసుకెళ్ళండి. థర్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్. సో మీరు ఇంటర్ కావచ్చు, ఏవైతే మీకు ఈ బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి కాబట్టి మీరు ఏదైతే లాంగ్ మెమో ఉంటుందో ఆ లాంగ్ మెమో కూడా తీసుకెళ్ళండి. ఫోర్త్ టీసీ, లాస్ట్ స్టడీ టీసీ. ఎవరైతే ఇంటర్మీడియట్ ఉంటో ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ. డిగ్రీ తర్వాత వెళ్ళే వాళ్ళు డిగ్రీ, పీజీ వాళ్ళు అయితే పీజీ, బీఎడ్ తర్వాత వెళ్ళేవారు బీఎడ్. సో మీకు లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఆ టీసీ మీరు మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. టీసీ లేకపోతే వెళ్ళి, మరి టీసీ లేకపోతే అడ్మిషన్ తీసుకుంటున్నారా మరి అక్కడ వెళ్ళి కనుక్కోండి. సో టీసీ అయితే మ్యాండేటరీగా ఉండాలి. టీసీ సపోజ్ మీ కాలేజీలో ఉండి కొద్దిగా టైం పడుతుంది, ఒక 10-15 రోజులు అంటే అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాసి నేను ఒక 15 days ఒక 1 week ఇస్తాను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే వాళ్ళు ఇబ్బంది చేస్తారు, కొద్దిగా ఇబ్బంది పెడతారు మ్యాండేటరీగా మాకు టీసీ కావాలని. సో 5th పాయింట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో బేసిక్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు ఫస్ట్ to 10th అండ్ అప్ టు ఇంటర్మీడియట్ అయితే తీసుకెళ్ళండి. సో అక్కడ పీడిఎఫ్లో ఓన్లీ 4th to 10th అట్లుంటుంది, కానీ మీరు ఏవైతే ఉన్నాయన్నీ తీసుకెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవ్వద్దంటే ఉన్నాయన్నీ తీసుకెళ్ళండి బోనాఫైడ్స్. సో ఎవరికైతే కొందరు బోనాఫైడ్స్ ఉండవు, సో బోనాఫైడ్స్ లేకపోతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. సో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఏదైతే ఉంటుందో అది కూడా మీరు తీసుకెళ్ళాలి. 7th పాయింట్ వచ్చేసి పిహెచ్. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు ఇలా ఉంటారో మీ పిహెచ్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళాలి. అండ్ 8th పాయింట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, ఎన్సీసీ కావచ్చు. సో నేను ఏదైతే స్పెషల్ కేటగిరీ వీళ్ళు పెట్టారో దానికి సంబంధించిన మీకుంటే అవన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 9th ఆధార్ కార్డు. సో ఇక్కడ మెన్షన్ చేయలేరు, కాకపోతే మీరు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్గా. జిరాక్స్ మాత్రం ఉంటే సరిపోతుంది, ఒరిజినల్ అవసరం లేదు. 10th ఫొటోస్, ఒక 2 కానీ 3 కానీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు అడిగితే అక్కడ ఇవ్వడానికి ఒక 2-3 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 11th అలాట్మెంట్ ఆర్డర్. సో మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సో అందులోనే ఆ పీడిఎఫ్లోనే అలాట్మెంట్ ఆర్డర్, మీ కాలేజ్ ఎక్కడ వచ్చింది, మీకు ప్రిన్సిపల్ సైన్, అవన్నీ డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది విత్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అదే పీడిఎఫ్లో ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకొని జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళాలి, అదే అలాట్మెంట్ ఆర్డర్. ఫీ పేమెంట్ రిసిప్ట్. సో మీరు ఇప్పుడు ఫీ పేమెంట్ చేస్తారు కదా కాలేజ్, ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ వచ్చింది కదా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కావచ్చు, అది అక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో అది ఇవన్నీ తీసుకెళ్ళాలి. మీకు ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో ఒక సెట్ వాళ్ళు అడిగినా ఇంకొక సెట్ ఎమర్జెన్సీ, సపోజ్ కొందరు 2 అడుగుతారు, కొందరు ఒక సెట్ ఆఫ్ అడుగుతారు కాబట్టి
2 sets ఆఫ్ జిరాక్స్ విత్ ఒరిజినల్స్. ఎన్ని ఒరిజినల్స్ ఉంటే అన్ని తీసుకెళ్ళండి. నేను ఇవి 2 తీసుకెళ్తా, 3 తీసుకెళ్ళాలా, 4 అట్లేదు. మీ దగ్గర ఉన్నాయన్నీ తీసుకెళ్ళండి. అక్కడ ఏవైతే ఒరిజినల్స్ వాళ్ళు అడుగుతారో అవి ఇచ్చేసి మీరు రిమైనింగ్ తెచ్చుకోండి. సో మోస్ట్లీ అన్ని కాలేజ్లో ఉన్న టీసీ మాత్రమే అడుగుతుంది. కొన్ని ప్రైవేట్ కాలేజ్లో అన్నీ అడుగుతారు, మళ్ళీ ఫీ పేమెంట్ అని ఇష్యూస్. సో ఫ్యూచర్లో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అని అట్లా కొందరు తీసుకుంటే ఇచ్చేసేయండి. దాని తర్వాత కూడా వాళ్ళు ఇస్తారు, రిటర్న్ ఇస్తారు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రైవేట్ కాలేజెస్కే చెప్తున్నాను. గవర్నమెంట్ కాలేజ్లో ఈ స్పెషల్ ఫీ, అడ్మిషన్ ఫీ అవేం అడగరు. ఓన్లీ మీరు సర్టిఫికేట్స్ ఇచ్చేసి రావచ్చు. సో ఎవరైతే ఈ ప్రైవేట్ కాలేజీలో మీరు వెళ్ళేటప్పుడు ఒక 3,000, 5,000, ఒక 8,000, 10,000 అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు స్పెషల్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ ఫీజు అని ఏదో ఒక ఫీ అని వాళ్ళు కట్టించుకుంటారు అదే రోజు. సో మీరు ఒక 5,000 కట్టండి స్పెషల్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని. లేదంటే ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చారు కాబట్టి మ్యాండేటరీగా మీరు ఒక 1,000 రూపీస్ పే చేయాలి, 2,000 పే చేయాలి, ఏదో ఒక ఫీ అని చెప్పేసి కట్టమంటారు. సో సేఫ్ సైడ్గా మీరు ముందే ఒక 3,000, 5,000, మరి 10,000 అడగరు, ఒక్కొక్కసారి అడగచ్చు. సో మీరు సేఫ్ సైడ్గా ఒక 5,000 రూపీస్ అయితే మినిమం మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. సపోజ్ అలా అడిగితే ఇచ్చేసేయండి, లేదు అంటే అవసరం లేదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీరు ఫేజ్ 3లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. కాకపోతే ఆ ఫేజ్ 3కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కాబట్టి చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. సో ఉన్న సీట్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. సో కాలేజ్ రిపోర్టింగ్ చేయండి. ఎవరికైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో 18th రోజు సీట్ వస్తుంది. 18th రోజు వస్తే 18th, 19th, 20, 21 మీరు కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ మిగిలిన సీట్స్కి మళ్ళీ ఫేజ్ 3 ఇంకొక వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. అప్పుడు అది ఫైనల్ ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇందులో చెప్పని కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు లైక్ ఇంకేమైనా సర్టిఫికేట్స్ మిస్ అయినా కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.